నమస్కారం విజన్ న్యూస్ కి స్వాగతం। ఈనాటి వార్తలు। సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ జిల్లా కలెక్టర్ కార్యాలయం డివిజన్ మున్సిపల్ మండల స్థాయిలో నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ నాగరాణి తెలిపారు। అర్జీదారులు ఈ విషయాన్ని గమనించి తమ ఫిర్యాదులను సమీపంలోని మండల కార్యాలయాలు, డివిజనల్ కార్యాలయాలు లేదా మున్సిపల్ కార్యాలయాల్లో సమర్పించుకోవాలి అన్నారు। బీజేపీని ధైర్యంగా ఎదిరించే సత్తా ఒక్క కాంగ్రెస్ పార్టీకే ఉందని ఏపీ పిసిసి అధ్యక్షురాలు షర్మిలారెడ్డి స్పష్టం చేశారు। పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఆనంద్ ఫంక్షన్ హాల్లో జరిగిన కాంగ్రెస్ పార్టీ జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో షర్మిలారెడ్డి మాట్లాడారు। రాష్ట్రంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, ప్రతిపక్షంలో ఉన్న జగన్ బీజేపీతో అక్రమ పొత్తు పెట్టుకున్నారని మండిపడ్డారు। వీరందరూ ఎవరికి వారు స్వార్థం కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారని, 11 సంవత్సరాలు అధికారంలో ఉన్న బీజేపీ ఒక్క విభజన హామీ కూడా నెరవేర్చలేదని, అయినప్పటికీ అధికారంలో ఉన్న చంద్రబాబు గాని, ప్రతిపక్షంలో ఉన్న జగన్ గాని బీజేపీకి గులాంగిరి చేస్తున్నారే గాని అడగడం లేదు అని వ్యాఖ్యానించారు। పోలవరం ఎత్తు 45 మీటర్ల నుండి 41 మీటర్లకు కుదిస్తున్నారని, ఆర్ఆర్ ప్యాకేజీని మిగిల్చుకోవడానికే బీజేపీ ప్రాజెక్టు ఎత్తు తగ్గిస్తోందని ఆరోపించారు। ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీ మాత్రమే నిజాయితీగా పనిచేస్తుందని అని విమర్శించారు। పశ్చిమ గోదావరి జిల్లాలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే దిశగా ముందు ఏ కార్యక్రమాలు చేపట్టాలి, ఎలా ముందుకు వెళ్ళాలి, ఏ ఇష్యూస్ టేకప్ చేయాలి, ఇవన్నీ డిస్కస్ చేసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా నేనే పశ్చిమ గోదావరి జిల్లాకు రావడం జరిగింది। నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా పార్టీని బలోపేతం చేసుకోవడానికి ఏం చేయాలి, వాళ్ళ అభిప్రాయాలను అయితేనేమి, వాళ్ళ సూచనలు అయితేనేమి, లేక వారికి ఉన్న ఇబ్బందులు అయితేనేమి, ఇవన్నీ కూడా వినటానికి పార్టీ అధ్యక్షురాలిగా నేనే ఇక్కడికి రావటం జరిగింది। ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే బీజేపీని ధైర్యంగా ఎదురించగల సత్తా ఉన్న పార్టీ ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే। అధికారంలో ఉన్న చంద్రబాబు గారైనా, జనసేన అయినా, లేక ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారైనా అందరూ బీజేపీతో అక్రమ పొత్తులు పెట్టుకున్న వాళ్ళే, అందరూ తొత్తుల్లా మారిన వారు, అందరూ వాళ్ళ స్వార్థాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టిన వాళ్ళే। బీజేపీ 11 సంవత్సరాలుగా అధికారంలో ఉంది। ఒక్కటంటే ఒక్క విభజన హామీ కూడా ఇంతవరకు బీజేపీ ఆంధ్ర రాష్ట్ర ప్రజల చేతుల్లో పెట్టింది లేదు। అధికార పక్షంలో ఉన్న టీడీపీ, జనసేన అయినా, ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ అయినా ఈ రోజు వరకు అదే బీజేపీ పార్టీకి గులాంగిరి చేస్తున్నారు వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం। ఇప్పటికి ఈరోజు యాజ్ ఆన్ డేట్ చూసినా కూడా ప్రత్యేక హోదా 10 సంవత్సరాలు ఇస్తానన్న మోడీ గారు అసలు ఆ ఊసే లేకుండా పోయింది। భీమవరం లయన్స్ క్లబ్ 2025-26 సంవత్సరానికి గాను నూతన కార్యవర్గ సభ్యులు ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు। పెదామిరంలోని రామకృష్ణ కన్వెన్షన్ హాల్లో హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి ఆకుల శేషసాయి నూతన కార్యవర్గ సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించారు। క్లబ్ ప్రెసిడెంట్ బోండా రాంబాబు, సెక్రటరీ అల్లు తులసి ప్రసాద్, కోశాధికారి కనగర్ల రామకృష్ణ, జోన్ చైర్మన్ నడింపల్లి మహేష్ కుమార్ వర్మ, కోఆర్డినేటర్ పేరుచెర్ల రామకృష్ణ, పేరుచెర్ల మూర్తిరాజు, వైస్ ప్రెసిడెంట్ విఎస్ నాగేశ్వరరావు, గోపిశెట్టి మురళీకృష్ణారావు, క్లబ్ అడ్మినిస్ట్రేటర్ నందమూరి రాజేష్, సర్వీస్ చైర్మన్ సరోజిని మహమ్మద్, మార్కెటింగ్ చైర్మన్ నారేడుమిల్లి మహేష్ కుమార్, పేరుచెర్ల కృష్ణరాజులు ప్రమాణ స్వీకారం చేశారు। ఈ సందర్భంగా రిటైర్డ్ న్యాయమూర్తి శేషసాయి మాట్లాడుతూ పదవులు బాధ్యతను మరింత పెంచుతాయని, ఇచ్చిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించి క్లబ్ అభివృద్ధికి కృషి చేయాలని అన్నారు। ఈ కార్యక్రమంలో వైస్ గవర్నర్ ఆర్వి సూర్యనారాయణరాజు, ఇర్రింకి సూర్యారావు, గాదిరాజు సుబ్బరాజు, ఒబిలిశెట్టి కనకరాజు, వేగిరాజు విశ్వనాథరాజు, ఎస్ కృష్ణంరాజు, కారుమూరి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు। అత్తిలి పడవల రేవులో ఉన్న విజయ చాముండేశ్వరి దేవి అమ్మవారి పుట్టినరోజు వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు। విజయ చాముండేశ్వరి దేవి అమ్మవారి గుడి దగ్గర పసుపు, కుంకుమ, చలివిడి,
పానకం, సారె, పాలు, పసుపు నీళ్లు, జలం మొదలగు కావిడులతో అత్యంత వైభవంగా ఊరేగింపు ఉత్సవం నిర్వహించారు. అనంతరం అమ్మవారికి అభిషేకం నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. సాయంత్రం తేతలి వాస్తవ్యులు వాడపల్లి శశికాంతాచార్యుల ఆధ్వర్యంలో వేదపారాయణ నిర్వహించారు. తణుకు శాసనసభ్యుడు ఆరిమిల్లి రాధాకృష్ణ ఆదేశాల మేరకు అత్తిలి గ్రామ పంచాయతీ పరిధిలో గల కాలువ వెంబడి ఉన్న చెత్తను తొలగించే స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ అత్తిలి కార్యక్రమాన్ని కూటమి నాయకులు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో నిర్వహించారు. కాలువల వెంబడి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కాలువలో చెత్త వేస్తే 1000 రూపాయల వరకు జరిమానా విధిస్తామని తెలిపారు. అత్తిలి ఎంపీపీ మక్కా సూర్యారావు, గ్రామ సర్పంచ్ గంటా విజేత నాగరాజు, ఏఎంసీ చైర్మన్ దాసం ప్రసాద్, అత్తిలి మండల టీడీపీ అధ్యక్షులు పోలిశెట్టి చందు, డీసీ కమిటీ చైర్మన్ నల్లూరి సురేష్, ఆనాల ఆదినారాయణ, ఆల్తి అజయ్ కుమార్, బోడపాటి సూర్యచంద్రరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అత్తిలి లయన్స్ క్లబ్ నూతన అధ్యక్షునిగా సిరిగాని నాగేశ్వరరావు ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మల్టిపుల్ కౌన్సిల్ చైర్పర్సన్ మే శ్రీరామ్ సురేష్ పాల్గొన్నారు. మీడియల్ పాస్ట్ గవర్నర్ గట్టి మాణిక్యాలరావు నూతన కమిటీ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. క్లబ్ కార్యదర్శిగా చిట్టూరు బాలమురి కృష్ణప్రసాద్, కోశాధికారిగా వర్ధినేడు వెంకట శివ ప్రమాణ స్వీకారం చేశారు. జోన్ చైర్పర్సన్ పట్నాల వెంకటేశ్వరరావు, కేవీవి సత్యనారాయణ, వంక రాజకుమారి, పీతల వెంకటనారాయణ, యాతం రాంబాబు పాల్గొన్నారు. క్లబ్ అధ్యక్షుడు సింగలూరి చంద్రశేఖర్ తన పదవీ కాలంలో చేసిన సేవా కార్యక్రమాలను వివరించారు. తిరుపతిపురంలో మన లైన్ వర్ధిని సౌకర్యం ఇచ్చారు, అది జరుపుకున్నాం. అలాగే 8/2/25 మన మద్దా రామగారి సహకారంతో బ్లడ్ డొనేషన్ క్యాంపు ఎస్బీఎస్ఎస్ ఆర్ట్స్ అండ్ జూనియర్ కాలేజ్. అలాగే మనం కొత్తగా వచ్చే టీము సీనియర్ మెంబర్ అయిన వర్ధిని సౌదార్తో సహా యువత అయిన సర్గా నాగేశ్వరరావు గారు, చిక్యాల బాలకృష్ణ గారు కూడా ఈ సిల్వర్ జూబ్లీలో ఇంతకన్నా మంచి మంచి ప్రోగ్రామ్స్ ఎన్నో ప్రజలకు ఉపయోగపడేట్టుగా మన అత్తిలి లయన్స్ క్లబ్ అంటే ప్రజలకి ఎవరికి ఏ అవసరం వచ్చినా ముందుండాలని చెప్పి ఒక పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను. అలాగే అత్తిలో ఒక్క విషయం, అత్తిలి పురప్రజలు అందరూ పెద్దలు ఉన్నారు కాబట్టి గత 50 సంవత్సరాల కిందట నేను చిన్నతనంలో ఎలిమెంటరీ స్కూల్లో ఉన్న రోజుల్లో అత్తిలో 5-6 ఎంబీబీఎస్ డాక్టర్లు వెంకటరావు గారు, కృష్ణమోహన్ గారు, బుచ్చిబాబు గారు, రామకృష్ణ గారు, ఆయుర్వేదం డాక్టర్లు ఇలాంటి అత్తిలంటే ఒక ఫేమస్గా ఉండేది. రైల్వే ట్రైన్ స్టేషన్లో ట్రైన్ ఆగేది, బస్ స్టాండ్ నుంచి ఎటెల్సారికైనా బస్సు ఉండేది. కానీ 50 సంవత్సరాల తర్వాత మళ్ళీ చూస్తే ఇదేమీ కనిపించట్లేదు. మరి మనం డెవలప్ అయ్యో ప్రైవేట్గా డెవలప్ అవుతాం, కానీ ప్రభుత్వం తరఫు నుంచి మనం డెవలప్ అవ్వడానికి కాలేజెస్ కానీ 30% 100% ఆసుపత్రి రావడం కానీ, అలాగే మన పిల్లలకు ఉద్యోగులు రావడం కానీ, ఇండస్ట్రీస్ రావడం కానీ, అది మనం అగ్రికల్చర్ ఇండస్ట్రీ కాబట్టి ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ కానీ రావాల్సిన అవసరం ఎంతో ఉంది. దానికి మనం లయన్స్ క్లబ్ తరఫున మన సేవా సంస్థ కాబట్టి మనం కూడా ఇంత సహాయం చేద్దాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహకారంతో గ్రామాలను అభివృద్ధి చేసే దిశగా ప్రణాళికలు చేస్తున్నట్లు తెలిపారు. ఆదివారం తణుకు మండలం కొమరవరం గ్రామంలోని లక్ష్మీ గణపతి నగర్లో 37 లక్షల వ్యయంతో నిర్మించి తలపెట్టిన రోడ్ నిర్మాణానికి శంకుస్థాపన చేసి అనంతరం 15 లక్షల ఎన్ఆర్జీఎస్ నిధులతో నిర్మించిన సిసి రోడ్డును ప్రారంభించారు. కాలనీలో దాదాపు 14 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మించినప్పటికీ అభివృద్ధి చేయకపోవడంతో 5 ఏళ్లలో ఎలాంటి మరమ్మతులు చేయలేదని అన్నారు. రాబోయే రోజుల్లో కొమరవరం గ్రామానికి జల్ జీవన్ మిషన్ ద్వారా ఇంటింటికి కుళాయిలు అందించడంతో పాటు కొమరవరం, గోపాలపురం గ్రామాల్లో సైతం 2 వాటర్ ట్యాంకుల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే వివరించారు. ఈ కార్యక్రమంలో తణుకు మండలం కొమరవరం రోడ్డు శంకుస్థాపన కార్యక్రమంలో ఎంపీడీఓ రోహిత్ జయసాగర్, తహసీల్దార్ అశోక్ వర్మ, ఎంపీటీసీ సుబ్బారావు, ఉప సర్పంచ్ రేలు నారాయణమూర్తి, టీడీపీ కార్యదర్శి పాల నాగేశ్వరరావు, మండల పార్టీ అధ్యక్షుడు ఆత్మకూరి రామకృష్ణ, మండల ఉపాధ్యక్షుడు మాదిరెడ్డి శ్రీరామచంద్రమూర్తి, గ్రామ టీడీపీ అధ్యక్షుడు ముత్యాల నాగశేషు, రాంప్రసాద్, జనసేన నాయకుడు మాదిరెడ్డి సురేష్, తెలగరెడ్డి లక్ష్మి, మండల శాఖ అధ్యక్షుడు చిక్కాల వేణు, బీజేపీ నాయకులు గంటా సత్యనారాయణ,
సర్వారాయుడు తదితరులు పాల్గొన్నారు. కొమరవరం గ్రామంలో లక్ష్మీ గణపతి నగర్కి సంబంధించి దాదాపు కిలోమీటర్కి 37 లక్షల రూపాయలతో వెట్మిక్స్ రోడ్ని శంకుస్థాపన చేయడం, ఎన్ఆర్జీఎస్ నిధులతో 15 లక్షల రూపాయల నిధులతో నిర్మించినటువంటి సీసీ రోడ్డుని కూడా ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా కొమరవరం గ్రామంలో కొత్త లేఅవుట్లు రావడం వలన, ఆ లేఅవుట్లలో మౌలిక సదుపాయాలు లేకపోవడం వలన రోడ్లు కానీ డ్రైనేజీలు ఇవన్నీ కూడా లేకుండా ఈరోజు ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితిని గమనించి, ముఖ్యంగా వారికి రోడ్ల సదుపాయాలు కల్పించాలనే లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో గ్రామాలన్నీ కూడా సమగ్రంగా అభివృద్ధి చెందాలనే ఒక ఆలోచనతో ప్రత్యేకంగా ఈ రోడ్లు నిర్మాణానికి ఈరోజు సంకల్పం చేయడం జరిగింది. దానిలో భాగంగా లక్ష్మీ గణపతి నగర్కి సంబంధించి ఆ కాలనీలో దాదాపు 14 కిలోమీటర్లు రోడ్లు ఉన్నాయి. కానీ ఆ రోడ్లు పూర్తిగా అస్తవ్యస్తంగా ఉన్నటువంటి పరిస్థితి. చాలామంది ఇల్లులు కట్టుకుని ఉన్నారు ఆ కాలనీలో. గత 5 సంవత్సరాల్లో ఆ కాలనీ డెవలప్ అయింది, చాలామంది ఇల్లులు కట్టుకున్నారు. కానీ అభివృద్ధి అనేది పూర్తిగా అక్కడ లేకుండా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు అక్కడ అభివృద్ధికి నాంది పలకడం జరిగింది. రాబోయే రోజుల్లో ఆ కాలనీలో ఉన్నటువంటి ముఖ్యమైన రోడ్లన్నిటి కూడా వారికి ఎటువంటి అసౌకర్యం లేకుండా చేసే విధంగా కూడా చర్యలు తీసుకుంటామని సందర్భంగా తెలియజేసుకుంటూ, రోజు కొమరవరం గ్రామంలో రాబోయే రోజుల్లో జలజీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి కూడా మంచినీరు అందించేటటువంటి కార్యక్రమం 2 కొమరవరం గ్రామంలోనూ, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి గోపాలపురంలోనూ కూడా 2 వాటర్ ట్యాంకుల నిర్మాణం కూడా పూర్తి చేసుకుంటున్నాం. వాటిని కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. అలాగే రాబోయే రోజుల్లో ఇంకా పలు రోడ్లు అభివృద్ధి, ఇక్కడ కావాల్సినటువంటి సౌకర్యాలను కూడా చేసే విధంగా ఇక్కడ గ్రామంలో ఉన్నటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులందరూ కూడా ఈరోజు గ్రామ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తూ కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమాన్ని అందించి ఒక సుపరిపాలన అందించాలనే లక్ష్యంతో వెళ్తుంది. దానికి అనుగుణంగా ఇక్కడ నాయకులు కానీ అందరూ కూడా పనిచేయడం చాలా సంతోషమని, మిగిలిన రోడ్లను కూడా ఏ విధంగా అభివృద్ధి చేయాలనేది నిధుల సమస్యలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఇక్కడ ప్రజలకి వారికి సౌకర్యాలు పెంచే విధంగా కూడా ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, ఈ ప్రభుత్వం అన్నీ కూడా చేసే విధంగా కృషి చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. ఇరగవరం మండలంలో ఆదివారం తణుకు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ వారు జరిపిన దాడుల్లో ఇరగవరం మండలం తూర్పు విప్పర్రి గ్రామంలో బెల్ట్ షాప్ నిర్వహిస్తున్న ఎం సుబ్రహ్మణ్యం అనే వ్యక్తిని అరెస్టు చేసి అతని వద్ద నుండి 5 మద్యం సీసాలను స్వాధీనం చేసుకోవడం జరిగిందని ఎస్ఐ మణికంఠరెడ్డి తెలిపారు. ఈ దాడులలో ఎస్ఐఆర్ మద్బాద్వాదు, కానిస్టేబుల్ ఫణిభూషణ్ తదితరులు పాల్గొన్నారు. అనధికారికంగా మద్యం విక్రయాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఎస్ మణికంఠరెడ్డి తెలిపారు. మల్లిపూడి గ్రామంలోని వారాహిదేవి ఆలయంలో నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వారాహి నవరాత్రుల 4వ రోజు ఆదివారం వారాహిదేవికి అర్చకులు రామలింగ శాస్త్రి ఆధ్వర్యంలో పంచామృత అభిషేకాలు, సహస్రనామార్చన నిర్వహించారు. ఆలయ అర్చకులు వారాహిదేవి విశిష్టతను భక్తులకు తెలియజేశారు. నవరాత్రుల 4వ రోజు సరస్వతీదేవి అలంకరణలో వారాహిదేవి భక్తులకు దర్శనమిచ్చారు. విద్యార్థులు సరస్వతి అలంకరణలో ఉన్న వారాహికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. 5వ తేదీ వరకు నవరాత్రి పూజలు జరుగుతాయని గుడిమెట్ల సాయిబాబా రెడ్డి తెలియజేశారు. ఈ వార్తలకు స్వల్ప విరామం.